హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. టాలీవుడ్ యంగ్ స్టార్స్లో న్యాచురల్ స్టార్ నానికి మినిమం గ్యారంటీ హీరోగా పేరుంది. ఆయన నటించిన మెజారిటీ సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఉంటాయి. అందుకే నాని సినిమాలు మంచి బిజినెస్ చేయడమే కాకుండా మంచి వసూళ్లను రాబడుతూ ఉంటాయి. నాని తాజా చిత్రం సరిపోదా శనివారం కూడా అదిరిపోయే థియేట్రికల్ బిజినెస్ చేసింది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సినిమా సరిపోదా శనివారం. ఆగస్టు 29న విడుదలవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 41 కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 12.50 కోట్లు, ఆంధ్రాలో 12.50 కోట్లు, సీడెడ్లో 5 కోట్ల బిజినెస్ చేసిన సరిపోదా శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి 30 కోట్ల బిజినెస్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ 6 కోట్లు కలిపితే వరల్డ్ వైడ్గా 41 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 41 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు, అడ్వాన్స్ బుకింగ్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పాజిటివ్ టాక్ వస్తే ఇది పెద్ద టార్గెట్ కాదని చెప్పాలి. థియేట్రికల్ బిజినెస్ పరంగా నాని కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా దసరా తర్వాతి స్థానంలో సరిపోదా శనివారం నిలిచింది. 50 కోట్ల బిజినెస్ చేసిన దసరా 64 కోట్ల షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పటిదాకా టైర్ 2 హీరోలలో 40 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసి హిట్ కొట్టిన హీరో నానినే. ఇప్పుడు సరిపోదా శనివారంతో మరోసారి ఆ ఫీట్ సాధిస్తాడేమో చూడాలి.